జస్ట్ 2 days బ్యాక్ మార్టిన్ గారు అని యుఎస్లో ఉంటారు. వారు ప్రగతి నగర్ నుంచి మన చర్చికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలిద్దరూ చక్కగా మందిరానికి వస్తారు. అయితే ఉపవాస ప్రార్థనలో ఆ పాప ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థన చేసుకుంటే ఇంజనీరింగ్ సీట్ వచ్చిందట. సరే, మందిరానికి వచ్చి కృతజ్ఞతలు చెప్పడానికి తన తల్లితో కూడా బిడ్డ వచ్చింది. ఒక్క 5 నిమిషాలు మాట్లాడి వెళ్తామన్నయ్య, మీ చేత ప్రార్థన చేయించుకొని వెళ్తాను, రండమ్మ కూర్చోబెట్టాను. మేబీ ఆ పాప వయసు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అట్లుంటే, కొంచెం అటు ఇటు. ఆ పాప కూర్చొని మాట్లాడితే ఏముందో తెలుసా అన్న, నా జీవితంలో ప్రతిరోజు మానక కొన్ని విషయాల కొరకు ప్రతిదినం స్తుతిస్తా. అమ్మ, దేనికోసం స్తుతిస్తావురా? నంబర్ 1, ఇంత మంచి దేవుడు నాకు దొరికినందుకు మానక ప్రభుని స్తుతిస్తానన్నా. రెండవది, దేవుడు నాకు ఇచ్చిన ఇంత మంచి సంఘాన్ని బట్టి ప్రతి క్షణం మానక నా ప్రభుని ఆరాధిస్తానన్నా. ఈ పదే ఎంత మంచి సంఘం ఏంటి తల్లి అంటే, మాది పలానా ప్రాంతం, ఫ్రంట్ లైన్ చర్చ్. అప్పుడప్పుడు సెలవులకు మా ఊరు వెళ్ళాల్సి వస్తుంది. నాకు ఇష్టం ఉండదు, మా అమ్మ నాన్నకి ఇష్టం ఉండదు. కాకపోతే మా తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఉండటాన్ని బట్టి అప్పుడప్పుడు మేము పుట్టినూరుకి వెళ్తాం. ఎప్పుడైనా చర్చికి వెళ్తే, అన్నా అది మందిరం అనాలో సంత అనాలో తెలియదన్నా, అది రైల్వే స్టేషన్ అనాలో బస్ స్టేషన్ అనాలో కాలేజీ క్యాంపస్ అనాలో అర్థం కాదన్నా. అబ్బాయిలు అమ్మాయిలు భుజాల మీద చేసుకొని ఆ బిడ్డ తల్లి ముందు చెప్తుంది, మందిరంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయన్నా. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ లవ్ మ్యారేజెస్ చేసుకోవటానికి వీళ్ళు చర్చిలకు వస్తాను. వాళ్ళ తల్లి ముందు చెప్తుంది ఆ బిడ్డ. ఆరాధన అయిపోయిన తర్వాత మందిరపు ఎంట్రన్స్లోనే మగపిల్లలు క్రికెట్ బ్యాట్లు పట్టుకొని చెత్త కొట్టుకుంటారన్న. ఈ వాతావరణం చూసిన తర్వాత ప్రతిరోజు, యేసయ్యా నాకింత మంచి సంఘాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మా మందిరంలో ఎక్కడ ఆడపిల్లలు మగపిల్లలు కూర్చొని మాట్లాడుకున్నట్టు కానీ, భార్యాభర్తలు కూడా నిలవబడి మాట్లాడుకున్నట్లు కానీ మా మందిరంలో చూడలేదయ్యా. ఇంత పవిత్రమైన వాతావరణం మా మందిరానికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ప్రతిరోజు నేను ప్రభుని స్తుతిస్తానన్నానే ఆ చిన్న బిడ్డ కన్నీళ్ళు విడుస్తూ చెప్తాను. దైవజనమా, ఈ ఇల్లు పరిశుద్ధమైన ఇల్లుగా కట్టబడాలి అంటే గోడల ద్వారా పరిశుద్ధత రాదు, నా బ్రతుకు ద్వారా మందిరానికి పరిశుద్ధత వస్తుంది. ఎన్నటెన్నటికీ ఇది పరిశుద్ధమైన ఇల్లుగా దేవుని సన్నిధిలో యేసు నామములో కట్టబడునుగాక.